నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీపీసీసీ అధ్యక్షులు, కార్యవర్గం, మాజీ మంత్రులు, ముఖ్య నాయకుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. ఎంత అయింది పార్లమెంట్ వైజ్ ఆ డీటెయిల్స్ ఒకసారి మీరు చెప్పండి. మీ దగ్గర మైక్. సార్, పెద్దలందరికీ నమస్కారం. ఈ మెంబర్షిప్ పరంగా సార్ ఆదిలాబాద్ పార్లమెంట్ తోటి స్టార్ట్ చేసుకుంటే ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉండేటువంటి నియోజకవర్గాల్లో సార్ ఫస్ట్ సిర్పూర్ నియోజకవర్గం లోపల 748 మెంబర్షిప్స్ అయినాయి సార్. దీనికి గాను సభ్యత్వ రుసుము 18,700 రూపాయలు సార్. ఇది ఎవరు పే చేయలేదు సార్. ఇది 18,700. పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో శనివారం నాడు మత్తడి పోచమ్మకు బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించినట్లు సర్పంచ్ కొత్తూరి శ్రవంతి శ్రీనివాస్ తెలిపారు. పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో శనివారం నాడు మత్తడి పోచమ్మకు బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించినట్లు సర్పంచ్ కొత్తూరి శ్రవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాడు బోనాల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ముకుట్ల రాము, ఉప సర్పంచ్ పోతాగౌడ్, వార్డు సభ్యులు మంగళి సాయిలో, మన్నికొనింటి రేఖ, బుర్రా రామగౌడ్, పుట్టి శ్రీనివాస్, బుక్క జహీరాబీ, కిషన్ రెడ్డి, పట్టొల్ల ఉదయశ్రీ, వడ్ల శోభ, కందిగీత, మాజీ సర్పంచ్లు రమగౌడ్, కిష్టాగౌడ్, ఏడుపాయల రెనోవేషన్ కమిటీ సభ్యులు ఆర్య మోహన్ రావు, యువజన సంఘం అధ్యక్షులు మన్ను శ్రీకాంత్, గ్రామ పెద్దలు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా పిట్ల మండలం రాంపూర్ కలన్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో గ్రామ దేవతలకు బండ్లు అలాగే ప్రతిరోజు 5 రోజుల పాటు శవ అనగా దేవుళ్ళ ప్రతిమలను గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం రథోత్సవం మరుసటి రోజు కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం రాంపూర్ కలన్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో గ్రామ దేవతలకు బండ్లు అలాగే ప్రతిరోజు అంటే 5 రోజుల పాటు శావ అనగా దేవుళ్ళ ప్రతిమలను గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం రథోత్సవం మరుసటి రోజున కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ మందడి నారాయణ రెడ్డి, ఎంపీటీసీ శ్రీమతి మందడి సునీత, బలరాం రెడ్డి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుపుతామని గ్రామ సర్పంచి మందడి నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నుంచి హనుమాన్ జయంతి వరకు రాంపూర్ గ్రామంలో ఉత్సవాలు జరగడం జరుగుతుంది. అదేవిధంగా 5 రోజులు చావ ప్రోగ్రాము, అదేవిధంగా రథోత్సవము, కుస్తీ పోటీలు, లాస్ట్ హనుమాన్ జయంతి రోజు ప్రతి సంవత్సరం అంటే ఇంచుమించు 3-4 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి రోజు భారీ మొత్తాన ఈ భిక్ష అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. చుట్టుముట్టు గ్రామ అందరూ సహకారంతో, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి గ్రామ విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా భారీ మొత్తాన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి అనేది ఈ 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం పెరుగుతున్నది కానీ తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు కూడా భారీ మొత్తాన రావడం జరుగుతుంది. ఈ భక్తిని ఇంకా గ్రామ ప్రజలు ఉత్సాహంతో చిన్న నుంచి పెద్ద నుంచి అందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ హనుమాన్ జయంతి రోజు దిగ్విజయంగా ముగించడం జరుగుతుంది. మన గ్రామ పెద్దలు అనగా మన సర్పంచ్ మందడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీటీసీ మందడి సునీత, బలరాం రెడ్డి ఆధ్వర్యంలో, గ్రామ పెద్ద మనిషి డాక్టర్ లక్ష్మాగౌడ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ వారం లోపల ఉత్సవాలు అనేవి జరగడం జరుగుతుంది. కావున ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడం తగ్గడం జరిగింది. అదేవిధంగా కుస్తీ పోటీలు కూడా ఈ సంవత్సరం భారీ మొత్తాన జరగడం జరిగింది. కుస్తీ పోటీలకు ఇంచుమించు సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. లాస్ట్ కుస్తీ వెండి కడియంతో ముగించడం జరిగింది. ఆ వెండి కడియం ముహూర్తం లోపల మన గ్రామ సర్పంచ్ మందడి నారాయణ రెడ్డి ఆధ్వర్యం లోపల జరగడం జరిగింది. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నందిగామ మోహన్ రెడ్డి అనే యువకుడు పుట్టుకతోనే గుడ్డివాడిగా జన్మించారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నందిగామ మోహన్ రెడ్డి అనే యువకుడు పుట్టుకతోనే గుడ్డివాడిగా జన్మించారు. ఆయనకు పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బండపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన అమ్మాయిని చేసుకున్నాడు. ఒక బ్లైండ్ వ్యక్తికి మంచి అమ్మాయి పెళ్లి చేసుకుంది. కావున వారికి ఒక బాబు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకొని మాకు బ్రతకటానికి ప్రభుత్వం తరపున 1,50,000 రూపాయలు రుణమిప్పించి మమ్మల్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. శ్రీత గౌరవనీయులైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ యొక్క మనవి ఏమనగా, ఒక హ్యాండిక్యాప్ ఉండి ఒక వికలాంగుడు ఒక సకలాంగురాలను చేసుకుంటే 1,25,000 రూపాయలు ఇస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఒక రూపాయి కూడా రాలేదు. అమ్మాయి తరపు నుంచి 1,00,000 రూపాయలు వాళ్ళ అమ్మ అకౌంట్లో పడ్డాయి. కానీ మా అకౌంట్లో మాత్రం రూపాయి రాలేదు. దయచేసి కేటీఆర్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ దయచేసి మా వికలాంగులకు సాయం చేయగలరని మా యొక్క మనవి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చెప్పిండు, ఒక వికలాంగుడు ఒక సకలాంగురాలు చేసుకుంటే 1,25,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ఇవ్వడం లేదు. కామారెడ్డి జిల్లాలో హనుమాన్ జన్మదిన వేడుకలు భక్తులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధల పూజలతో భారీ శోభాయాత్రలతో జరుపుకున్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో పెద్ద ఎత్తున శోభాయాత్రతో జై హనుమాన్ నినాదాలతో వీధులన్నీ దద్దరిల్లాయి. కామారెడ్డి జిల్లాలో హనుమాన్ జన్మదిన వేడుకలు భక్తులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధల పూజలతో భారీ శోభాయాత్రలతో ఘనంగా జరుపుకున్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో పెద్ద ఎత్తున శోభాయాత్రతో జై హనుమాన్ నినాదాలతో వీధులని దద్దరిల్లాయి. ఉదయం హనుమంతుని మందిరంలోని విగ్రహానికి సింధూరం లేపనం, భక్తిపూర్వక పండితుల వేద మంత్రాలతో అభిషేకాలు కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కొంతమంది నాగిరెడ్డిపేట్, గోపాల్పేట్ గ్రామ పెద్దలు శోభయాత్రను ప్రారంభించారు. ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గ్రామంలో ప్రధాన వీధుల గుండా హైదరాబాద్ బోధన్ ప్రధాన రోడ్డుపై బస్టాండ్ నుండి రామాలయం వరకు భారీ ఎత్తున శోభయాత్ర జరిగింది.
మునుపు ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు శోభయాత్రలో పాల్గొన్నారు. మండుతున్న ఎండను లెక్క చేయకుండా చిన్నపిల్లలు కూడా శోభయాత్రలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. శోభయాత్ర అనంతరం వారాంతపు సంత ఆ దేశంలో ఉన్న హనుమాన్ ఆలయ ఆవరణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ జన్మదిన ఉత్సవాలను పట్టణంలోనే కాక జిల్లాలోని పలు గ్రామాలలో, మండల కేంద్రాలలో భక్తులు ఘనంగా జరుపుకున్నారు. हिंदू धर्म इसीलिए सभी कहते हमें जय श्री राम हिंदू भाई, हम है हिंदू भाई, हम है हिंदू भाई, हम है हिंदू। ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం తెలుగు యువత అధ్యక్షులు పొగాకు జయరాం చందర్. నాణ్యమైన అమ్మకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వ్యాపార వాణిజ్య పరంగా కోదాడ రాష్ట్రంలో ప్రత్యేక పేరుగాంచాలి. గుడిబండ రోడ్లో శ్రీ లక్ష్మీ సాయి ట్రేడర్స్ పెయింటర్స్ షోరూంను ప్రారంభించారు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. విద్యార్థులు ఇష్టపడి పట్టుదలతో కృషి చేసినట్లయితే విజయం సాధించవచ్చని విజిలెన్స్ డీఎస్పీ అమరగాని కృష్ణయ్య పేర్కొన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక త్రివేణి డిగ్రీ కళాశాల నందు జరిగిన పోటీ పరీక్షల పుస్తకాల బహుకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆసరా పింఛన్లు సకాలంలో పంపిణీ చేయకుంటే ప్రగతి భవన్ను ముట్టడిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత, శ్రీ వరవర రంగనాయక స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. దేవాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని నరసింహాపురం గ్రామానికి చెందిన వీరబోయిన వెంకయ్య కుమారుని వివాహ మహోత్సవంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని నవ వధువరులను ఆశీర్వదించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం తిరుపతమ్మ గుడి సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంకు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.